హలో అండి, అందరికీ నమస్తే. ఏపీ ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి రైతన్న మీకోసం అనే ఒక కొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతుంది. ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో భాగంగా వ్యవసాయంలో పంచసూత్రాలని అమలు చేశారు. వ్యవసాయంలో ఈ పంచసూత్రాలను అమలు చేయడం ద్వారా రైతులకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని రైతులకు తెలియజేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల ఇంటికి వెళ్లి వివరిస్తారు. రైతన్న మీకోసం అనే ఈ కార్యక్రమం ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు చేపట్టనున్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు నిర్వహిస్తారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది సహా 10,000 మందితో సీఎం చంద్రబాబు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ సంబంధిత పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో సీఎం ఏమన్నారంటే, 17 నెలలుగా రైతులు వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద దాదాపు 46 లక్షల మంది రైతులకు 2 విడతల్లో 14,000 రూపాయల చొప్పున జమ చేశాం. బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పుడు రైతులకు మరింత మేలు చేకూర్చేలా పంచసూత్రాలు ప్రకటించాం. ఈ పంచసూత్రాల్లో ఏమొస్తాయో ఇప్పుడు చూద్దాం. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రభుత్వాల మద్దతు అనేవి పంచసూత్రాల కిందికి వస్తాయి. ఈ వ్యవసాయ సంబంధిత పంచసూత్రాలపై రైతులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలి. పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకదారులు, ఆక్వా, ఉద్యాన, సెరికల్చర్ రైతులకు అవగాహన కల్పించాలి. రైతు సేవా కేంద్రాల్లో ఉండే సిబ్బంది ముందుండి దీన్ని చేపట్టాలి అని చంద్రబాబు ఆదేశించారు. రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. దీనికోసం ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికి వెళ్లి వివరించాలి. ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నాం. దీనివల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్ తో పాటు ట్రేసబిలిటీ కల్పిస్తున్నాం. రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను మరింత ప్రోత్సహించాలి. ప్రైవేటు దుకాణాల కంటే గ్రోమర్ కేంద్రాల్లో ఎరువుల ధర తక్కువగా ఉంది. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే ఉత్పత్తులకు మేలు జరుగుతుంది అని సీఎం వివరించారు. సాగులో ఏ సాయం అవసరమో తెలుసుకోవాలి. రైతులు ఏ పంటలు వేశారు, వారికి ఎలాంటి సాయం అవసరమో విషయాన్ని నేరుగా తెలుసుకోవాలి. సాగులో పురుగు మందుల వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించాలి. తక్కువ వినియోగం వల్ల లాభాలు, సేంద్రియ విధానం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో ఏ స్థాయిలో డిమాండ్ ఉందనేది వివరించాలి. సమర్థ నీటి నిర్వహణ, భూసార పరీక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వంటి విషయాలను రైతులకు చెప్పాలి అని సీఎం దిశానిర్దేశం చేశారు.